ఈరోజు శ్రీ సదానంద స్వామి వారు ఈ క్షేత్రం యొక్క అధిపతి, పాలకులు, స్థాపకులు. వారు వారి యొక్క 19వ ఆరాధన మహోత్సవం. ఆరాధన అనగా వారు గతించినటువంటి దినం. దాన్ని విషాదముగా, శోకముగా మనం చెప్పుకోకుండా ఆరాధనగా ఎందుకు చెప్తున్నామంటే, వారు ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తి కనుక వారి ఆ గతించిన రోజు మనం ఒక ఆరాధనగా చేసుకొని, ఒక పూజగా చేసుకొని, ఒక వేడుకగా చేసుకొని, వారి జీవితంలో ఏ ఏ విలువలను పాటించారో, ఏ ఆశయాలను వారు ఆశయాల కోసం వారి జీవితాన్ని ధారపోసారో వాటిని నెమరు చేసుకోవాలని ఆరాధన. అంతేగాని ఏదో ఒక పూజ చేసుకొని పాయసం తిని పోవటానికి కాదు. కనుక వారి యొక్క ఆరాధన మహోత్సవం. వారు ఇక్కడికి వచ్చే ముందు ఆత్మకూరులో ఉన్నారు. 50 సంవత్సరాలు అక్కడ ఉండి ఆశ్రమం అది నడిపారు. కారణాంతరాల వల్ల అక్కడి నుంచి వారు వచ్చేసి ఇక్కడ నెలకొని వారి స్వస్థలం తెలుసుకున్నారు. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం వెళ్తే మనకు అడవు వస్తుంది. వారికి ఇక్కడ ఆశ్రమం తయారు చేసి వాళ్ళందరూ కూడా, ఆ శిష్య వర్గాలందరూ కూడా ఇక్కడికి ఈ రోజున వస్తూ ఉంటారు. క్రితం సంవత్సరాల్లో 5 సంవత్సరాలు నేను ఇక్కడికి వచ్చాను. కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఇది 6వ సారి రావడం. ఇది కార్యక్రమం అండి. శ్రీ చిదానందం గారు వారి యొక్క శిష్యుడు శ్రీ సదానంద స్వామి గారు. ఇట్లాంటి అటు తిరిగి వెళ్ళండి అయ్యా. అందరూ ఇక్కడ కూర్చున్నప్పుడు ఎట్లా వస్తారు? మీరు మధ్యలో క్యాన్లు పట్టుకొని వెళ్తున్నారు. సంస్కారం చూపించండి అయ్యా. శ్రీ సదానంద స్వామి వారి యొక్క శిష్యులు, వారితో ఎంతో కాలం ఎదిగినటువంటి వారు. ఏర్పేడు వ్యాసాశ్రమంలో ఒక పెద్ద కార్యక్రమం అప్పుడు వారు నా ఉపన్యాసం విని, మా ఊరికి దగ్గరలోనే ఉంటున్నారు స్వామీజీ అని మన ఆశ్రమానికి వచ్చి కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం వల్ల మనం ఇక్కడ రావడం మొదలైంది. కనుక వీరు ఉపోద్ఘాతం చెప్పి ఇంకా సభ నడిపే